3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. 3.5 crore villa. హైదరాబాద్ లోనే ఒక హిల్ స్టేషన్ ని మీరు క్రియేట్ చేశారా అనిపిస్తుంది. యూఎస్పీ అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఫస్ట్ యూఎస్పీ ఐ వుడ్ సే ఇది మనం ప్లెయిన్ ల్యాండ్ మీద కట్టింది కాదు. మెయిన్గా మనం ఫోకస్ చేసింది దానికి యూఎస్పీలు ఏంటంటే ఎన్ని ఏకర్స్ లో డెవలప్ చేశారు? టోటల్ 25 acres. 25 acres. అసలు ఎంటర్ అవగానే ఒక ఫీల్, అంటే డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు, కన్స్ట్రక్షన్ కూడా. సో కన్స్ట్రక్షన్ గురించి చెప్పండి, ఏ క్వాలిటీ ఏంటి అని. బేసిక్గా ఇదంతా కూడా ఆర్సీసీ ఫ్రేమ్ అంటే ఈవెన్ వాల్స్ కూడా ఆర్సీసీ వాల్సే ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఏది డిస్టర్బ్ చేయదు వ్యూ. 3.5 crore villa. అసలు డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాము. అండ్ వెల్కమ్ టు జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. లెట్స్ గో. వావ్, విల్లా అయితే ఎక్సలెంట్గా ఉంది. బాలి స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ చాలా స్పేషియస్గా ఉంది. సో ఎస్పెషల్లీ యూఎస్పీస్ గురించి మాట్లాడుకుందాము. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర ఈ ప్రాజెక్ట్ ఉండడం జరిగింది. ఓవరాల్గా 25 acresలో డెవలప్ చేశారు అండ్ ఓన్లీ 189 విల్లాస్ వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 12 acresలో మాత్రమే విల్లాస్ అండ్ 12 acres మొత్తం మనకు ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకంటే వాటర్ బాడీస్ కావచ్చు, చుట్టుపక్కల ప్రతి ఒక్క విల్లా చుట్టుపక్కల మనకు కొండలు, ఐ మీన్ మౌంటైన్ వ్యూస్ అనేది ఉంటుంది. హిల్ స్టేషన్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంటుంది. మెయిన్ యూఎస్పీ ఏంటంటే కొండకు ఏటువాలుగా ఉంది కాబట్టి ఎత్తుపల్లాలు సమతుల్యంగా చేసుకొని స్టెప్ బై స్టెప్ విల్లాస్ కట్టడం జరిగింది. సో ప్రతి విల్లాకు బ్యూటిఫుల్ వ్యూ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా లివింగ్ ఏరియా ఎంత స్పేషియస్గా ఉందో అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. మనకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ కిచెన్ అండ్ 2 లివింగ్ ఏరియాస్ ఉన్నాయి అండ్ మంచిగా డైనింగ్ ఏరియా అనేది ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది, గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్కి బ్యూటిఫుల్ వెంటిలేషన్ ఉన్నాయి. వెరీ హైట్ రూమ్స్ అనమాట. మొత్తం విల్లా కూడా హైట్ రూమ్స్ ఉన్నాయి అండ్ రోజ్ గోల్డ్తో ప్రీమియం ఇంటీరియర్స్ అయితే డెఫినెట్గా ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం, ఎలా ఉంది ఏంటి అని చూసేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతం మనము జస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ లివింగ్ ఏరియా ఉంది, బెడ్రూమ్ ఇచ్చారు, కిడ్స్ బెడ్రూమ్. ఒకసారి అది కూడా చూపిస్తాను రండి. సో కిడ్స్ బెడ్రూమ్ అండ్ అలాగే వార్డ్రోబ్ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇవి మొత్తం వెంటిలేషన్ అనమాట. అని చెప్పాను కదా బాలి స్టైల్లో వీళ్ళు క్రియేట్ చేశారు అని. సో రూఫ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా పిరమిడ్ షేప్లో అండ్ ఇంటీరియర్స్ కూడా బాగా డిజైన్ చేశారు. మోడల్ విల్లా అయితే అద్దరిపోయింది. అండ్ మెయిన్గా ఏంటంటే వీళ్ళ యూఎస్పీస్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, జనప్రియ వాళ్ళది బోల్డ్ అని ప్రాజెక్ట్స్ చేశారు. అండ్ ఒక్కసారి బాల్కనీ వ్యూ చూపిస్తాను రండి. చూసారా బ్యూటిఫుల్ వ్యూ, ఎక్సలెంట్గా ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్ వ్యూ అంటే హైదరాబాద్లో మనకు హిల్ స్టేషన్ లాంటి ప్లేస్లో నిజంగా ఒక మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్లీ జనప్రియకి వచ్చేయాలి. సో మనకి ఇదేంటంటే ఫస్ట్ ఫ్లోర్లోనే సిట్అవుట్ ఏరియా అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా మనకు చక్కగా హిల్ వ్యూస్ అనేవి బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఓవరాల్గా చూసారా, అమేజింగ్గా ఉంది అండ్ ఎస్పెషల్లీ చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్. వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది అండ్ డిఫరెంట్ మోడల్. అంటే రూఫ్ చూసారా ఫాల్ సీలింగ్ కైండ్లో మనకు వుడెన్తో చేశారు, బాలి స్టైల్ అని చెప్పారు కదా అలాగా. సో మనకు బెడ్రూమ్లో కూడా పార్టీషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసారా మనకు కావాలంటే ఈ కైండ్ ఆఫ్ స్టైల్. సో అటు కూర్చొని చూసుకోవచ్చు, లేకపోతే ఇటు కూర్చొని చూసుకోవచ్చు. సో ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఇది ఒక ఐడియా. ఒకవేళ మీరు జనప్రియ అప్స్కేల్ ఎలీసియంకి వచ్చి విజిట్ అయితే మోడల్ విల్లా ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి ఏంటంటే బ్యూటిఫుల్గా హోమ్ థియేటర్ కావచ్చు, లేకపోతే ఏమంటారు పార్టీ ఏరియా అని చెప్పొచ్చు, అవి కూడా ఉన్నాయి.
అయితే సెకండ్ ఫ్లోర్ నుంచి అద్దరిపోయింది. సో ఈ మొత్తం ప్లేస్ని వాళ్ళు హోమ్ థియేటర్గా ఇచ్చారు. చూసారా, బ్యూటిఫుల్ ప్రొజెక్టర్ వేసుకోవచ్చు అండ్ చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు విత్ అ బ్యూటిఫుల్ వ్యూ. యూజువల్గా ఇక్కడ మనం హిల్ స్టేషన్స్లో కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద కంట్రీస్కి వెళ్ళినప్పుడు మాకు వ్యూ ఉన్న రూమ్స్ కావాలి అంటాం కదా. సో అలా వ్యూ ఉన్న రూమ్ మన ఇంట్లోనే ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. ఇలా ప్రతిరోజు మంచిగా సన్సెట్ కావచ్చు, సన్ రైజ్ కావచ్చు ఎంజాయ్ చేస్తూ మన లైఫ్ని లీడ్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా ఒక రిలాక్సేషన్కి ఒక బాలీనో లేకపోతే ఒక హిల్ స్టేషన్కో వెళ్తాం కదా, కానీ మనం ఒకవేళ ఇక్కడ ఇల్లు కొంటే అంటే విల్లా తీసుకుంటే ఎవ్రీ డే మనం ఒక వెకేషన్లో ఉన్నట్టుంటుంది. ప్రశాంతమైన వాతావరణం, మొత్తం గ్రీనరీ అండ్ బార్ కౌంటర్ కూడా ఇచ్చారు. అండ్ బార్ కౌంటర్ కూడా ఒక వ్యూ లైక్ కైండ్ ఆఫ్ పెద్ద పెద్ద ఫ్రెంచ్ విండోస్ ఇవ్వడం జరిగింది. సో ఎస్, వావ్, నిజంగా అసలు చాలా బ్యూటిఫుల్గా చాలా ఎక్సలెంట్గా ఉంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే రండి, 50 lakhs ఆదా చేసుకోండి. అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, డీటెయిల్స్ ఏంటి అండ్ హిల్ టాప్లో విల్లాస్ అనేవి కడుతున్నారంట. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అసలు మొత్తం యూఎస్పీస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జనప్రియ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ శరత్ రెడ్డి గారు. లెట్స్ గో అండ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. హాయ్ శరత్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ అనిపించింది విల్లా చూడగానే. అసలు ఏంటి యూఎస్పీ పాయింట్సే మాట్లాడుకుందాం ఈ వీడియోలో, బికాస్ చాలా వండర్ఫుల్గా ఉంది. హైదరాబాద్లోనే ఒక హిల్ స్టేషన్ని మీరు క్రియేట్ చేశారో అనిపిస్తుంది ఆ వ్యూ కాబట్టి, ఆ వ్యూస్ అన్ని చూస్తూ ఉంటే. సో ఏం చెప్తారు ఫస్ట్ యూఎస్పీ అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఫస్ట్ యూఎస్పీ ఐ వుడ్ సే ఇది మనం ప్లెయిన్ ల్యాండ్ మీద కట్టింది కాదు. సో ఒక కొండ మీద, ఒక గుట్ట మీద కట్టింది అన్నమాట. సో గుట్ట మీద కట్టడం వల్ల ఏంటంటే ఏ విల్లా కూడా సేమ్ హైట్లో ఉండదు. అంటే ఒక విల్లా పైన ఇంకొక 2 feet గ్యాప్ తో ఇంకొక విల్లా, ఇట్లా స్టెప్ బై స్టెప్ విల్లాస్ వస్తాయి. అసలు ఇలా వస్తున్నాయి అలా చూడడానికి కూడా. అంటే ఒక ఘాట్ సెక్షన్ లో కనుక మీరు ఏ విధంగా డ్రైవ్ చేస్తే ఆ ఫీల్ ఉంటుందో, ఆ విల్లాస్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి వీఆర్ 30 meters. అంటే మీరు ఒక 15 floorలో ఒక 20 floorల బిల్డింగ్ కట్టిన తర్వాత పైన ఒక పెంట్ హౌస్ కట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అనమాట మేము విల్లాస్ అన్ని కూడా. సో కింద నుంచి పై వరకు కూడా అన్ని విల్లాస్కు పర్మనెంట్ వ్యూ ఉంటుంది. అంటే బేసిక్గా మనము ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు కొత్తగా ఆలోచించింది ఏంటంటే, ఓకే మంచి గుట్ట దొరికింది, దీన్ని ఎట్లా మనం కన్వర్ట్ చేయాలి అనేది ఆలోచించినప్పుడు దెన్ లెట్స్ ట్రై విత్ బాలీ థీమ్. సో వాట్ ఈస్ బాలీ థీమ్? బాలీ థీమ్ అంటే బేసిక్ ఏంటంటే ఎక్కువ గ్రీనరీ ఉండాలి, ఓపెన్ స్పేస్ ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, చుట్టూ కొండలు గుట్టలు ఉండాలి, దాంతోపాటు వాటర్ బాడీస్ కొన్ని కనపడుతూ ఉండాలి. సో అన్ని అనుకూలంగా ఉన్నాయన్నమాట ఈ సైట్. అన్ని చుట్టూ ఉన్న ఎందుకు డెవలప్ చేయకూడదు అన్న కాన్సెప్ట్ తీసుకొని బాలీ థీమ్ ని మనం అడాప్ట్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. మెయిన్గా మనం ఫోకస్ చేసింది మీరు అన్నట్టు యూఎస్పీలు ఏంటంటే ఎక్కువ వ్యూస్ అని, ప్రశాంతమైన వ్యూస్ అనమాట. అంటే ఇంత హైట్లో ఉండడం వల్ల ఇవి, సో ఫ్యూచర్ లో వాళ్ళకి ఈ వ్యూ అబ్స్ట్రక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే డౌన్ లో ఎక్కడో కింద భూమి మీద జరుగుతుంది కాబట్టి అంత హైట్ కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి విల్లా కూడా పర్మనెంట్ వ్యూ ఉంటుంది అనమాట, లైఫ్ టైం వ్యూ వాళ్ళది. ఏది కూడా ఫ్యూచర్ లో అబ్స్ట్రక్ట్ చేయదు. ఇంకొకటి వెంటిలేషన్. మీరు విల్లా మొత్తం చూసినట్లయితే ఎక్కువ మనం విండోస్ అన్ని కూడా హైట్ విండోస్, ఫ్రెంచ్ విండోస్, మొత్తం గ్లాస్ డోర్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. సో దట్ ఏంటంటే బేసిక్గా మనకు సిటీలో అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్న మెయిన్ నెగిటివ్ ఏంటంటే అన్ని దగ్గరగా ఉండడం వల్ల వెంటిలేషన్ ఉండకపోవచ్చు, సరిగ్గా గాలి ఉండదు. ఇవన్నీ కన్సిడర్ చేసి మనం ఈస్ట్ హైదరాబాద్ లో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని ఏకర్స్ లో డెవలప్ చేశారు? టోటల్ 25 acres. సో 25 acres లో వీఆర్ ప్లానింగ్ టు బిల్డ్ ఓన్లీ 189 villas. సో అంటే 50% మాత్రమే మనం కన్స్ట్రక్షన్ యూజ్ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ 50% అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ, గ్రీనరీ, ల్యాండ్స్కేప్ ఈ విధంగా డెవలప్ చేయడం జరుగుతుంది. 50% అంటే ఆల్మోస్ట్ 12 acres యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఓపెన్ స్పేసెస్. ఎగ్జాక్ట్లీ. సో రోడ్స్ అనుకోండి, పార్క్స్, అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే కంజెస్టెడ్ ఫీలింగ్ రాదు. అంటే పర్ ఎకర్కి విల్ హ్యావ్ ఓన్లీ 8 to 9 villas మాత్రమే. సో ఇంకా మినిమం సైజెస్ కూడా పెద్ద సైజెస్ ఇక్కడ 236 మినిమం ప్లేస్ అనమాట. స్క్వేర్ యార్డ్స్ నుంచి 335, 350 వరకు ఉన్నాయి. సో ఇట్లా 8-9 villas పెట్టడం వల్ల ఏంటంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మాక్సిమం మనం ఈ ఫ్రీ ఓపెన్ స్పేస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఎంటర్ అవగానే ఒక ఫీల్, అంటే డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు, కన్స్ట్రక్షన్ కూడా. సో కన్స్ట్రక్షన్ గురించి చెప్పండి, ఏ క్వాలిటీ ఏంటి అని. బేసిక్ గా ఇదంతా కూడా ఆర్సీసీ ఫ్రేమ్ అంటే ఈవెన్ వాల్స్ కూడా ఆర్సీసీ వాల్సే ఉంటాయి అనమాట. ఎక్కడ కూడా మాక్సిమం బ్రిక్ యూజ్ చేయలేదు మనము. ఈవెన్ ఫుటింగ్స్ అయిన దగ్గర నుంచి పైన
ఈవెన్ టాప్ ఫ్లోర్ వరకు కూడా మొత్తం ఆర్సీసీ వాల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఆర్సీసీ వాల్ అంటే యూజువల్గా బ్రిక్ వాల్స్తో కంపేర్ చేసినప్పుడు లైఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్రిక్ వాల్తో ఒక 30-40 ఇయర్స్ కనుక లైఫ్ ఉన్నట్లయితే 80 ఇయర్స్ 100 ఇయర్స్ వరకు కూడా క్రాక్స్ అనేవి రాకుండా సో ప్రశాంతంగా ఏ చికాకు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, వాళ్ళు ఉండొచ్చు అనమాట. అరే ఈ కూడా ఖరాబ్ అయింది అట్లా ఇట్లా కాకుండా. సో క్వాలిటీ ఈవెన్ ద స్పెసిఫికేషన్స్ ఆల్సో, మన స్పెసిఫికేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ హైలైట్ ఆఫ్ ఎనీ విల్లా వుడ్ బి మనం ప్రతి విల్లా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ ఇస్తున్నాం. సెంట్రలైజ్డ్ ఏసీ అనగా ఇది నార్మల్ సెంట్రలైజ్డ్ ఏసీ కాదు, విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూజన్. అంటే యూజ్ చేసిన ఎయిర్ అంతా కూడా సక్ చేసి బయటికి రిలీజ్ చేస్తుంది, మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ అంతా ఫిల్టర్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. ఇది చాలా మంచి యూఎస్పీ, ఇంతవరకు ఏ విల్లా కమ్యూనిటీలో కూడా ఇవ్వలేదు యాక్చువల్గా. బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పొల్యూషన్ కి దూరంగా ఉంది, చుట్టుపక్కలంతా కొండలు ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ బ్రీత్ యాక్చువల్గా ఎవ్రీ టైమ్. సో ఈ రైజ్ అప్ గురించి మాట్లాడుకుందాం సార్ ఇప్పుడు, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ కదా. ఓవరాల్ జనప్రియ అప్స్కేల్ బ్రాండ్ లోనే రైజ్ అప్ అనే ఆఫర్ ఉందండి. సో బేసిక్ రైజ్ అప్ ఏంటంటే లెట్స్ సే మీరు ఇప్పుడు ఒక విల్లా ఎగ్జాంపుల్ గా మాట్లాడుకున్నట్లయితే ఎనీ విల్లాలో 80% మాత్రమే మనం డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే బ్యాంక్ లోన్ కానీ వాళ్ళ పర్సనల్ కాంట్రిబ్యూషన్ కానీ మనము కస్టమర్ నుంచి కస్టమర్ పే చేయాల్సిన అవసరం వస్తుంది. బ్యాలెన్స్ 20% వాళ్ళు హ్యాండ్ ఓవర్ టైంలో పే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 కోట్ల విల్లా ఉందనుకోండి, 3 కోట్ల విల్లాలో నేను 2,40,00,000 మాత్రమే బ్యాంక్ లోన్ అప్లై చేస్తాము. వాళ్ళ పర్సనల్ కాంట్రిబ్యూషన్ కూడా ఈ 2,40,00,000 మీదనే ఉంటుంది ఇనిషియల్ గా. ఈ 20% అంటే 60 lakhs ఏదైతే ఉందో మనము హ్యాండ్ ఓవర్ టైంలో పే చేయమని చెప్తున్నాం. సో ఈ 3 years హ్యాండ్ ఓవర్ టైం లైన్ ఉండడం వల్ల ఈ 60 లక్షల రూపాయలు ఏదైతే ఉందో బ్యాంక్ నుంచి డ్రా డౌన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి బ్యాంక్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. సో అప్రాక్సిమేట్ గా 60 లక్షలు మీకు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% లా క్యాలిక్యులేట్ చేసినా సరే ఒక 12 నుంచి 14 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ మీరు బ్యాంక్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ 3 కోట్ల విల్లా మీకు 2,40,00,000లోనే వచ్చేస్తుంది ఇప్పుడు ఇనిషియల్ గా. అయిపోయిన తర్వాత మళ్ళీ 3 years టైం ఉంది కాబట్టి డెఫినెట్ గా 3 years లో గ్రో అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో సాలరీస్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్లు రిటర్న్స్ వస్తాయి, బిజినెస్ పెరుగుతుంది కాబట్టి ఆ 60 lakhs ఏదైతే ఉందో వాళ్ళు డెలివరీ టైంలో పే చేసి గృహ ప్రవేశం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3.5 crore విల్లాని 3 crores తీసుకున్నారు. ఆ 3 crores కూడా రైజ్ అప్ అనే ఆఫర్ తో 2.4 అంతే 2.4 CR కి ఇచ్చేస్తున్నారు. 60 lakhs మళ్ళీ మొత్తం కన్స్ట్రక్ట్ అయ్యి మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మీరు ఇస్తే చాలు, మేము 60 lakhs. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ ఆఫర్ యాక్చువల్ గా. సో పైకి కూడా వెళ్ళి అసలు కనెక్టివిటీ కానీ యాక్సెసిబిలిటీ మన యూఎస్పీస్ ఇంకా బోల్డ్. మనం ఎంతసేపు వ్యూస్ మాట్లాడుకుంటున్నాం కదా, దెన్ ఐ విల్ షో యు ద ఎగ్జాక్ట్ వ్యూ ఎలా ఉంటుంది వ్యూ అనేది ఈ విల్లా నుంచి. దెన్ యూ కెన్ ఫీల్ దట్. yes definitely వెళ్దామా మరి. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ దెన్ సెకండ్ ఫ్లోర్. ఓకే. సో ఫస్ట్ ఫ్లోర్ లో యూజువల్ గా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, ఫ్యామిలీ లాంజ్ ఏరియా టైప్ వి హావ్ డెవలప్డ్. అది మాస్టర్ బెడ్రూమ్ అండ్ దెన్ చిల్డ్రన్ బెడ్రూమ్, ఒక బాల్కనీ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. సో సెకండ్ ఫ్లోర్ లో హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది, ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఓకే. దెన్ యూ కెన్ సీ ద వ్యూ ఫ్రమ్ హియర్. వావ్, అసలు ఎక్కడో పైన ఫ్లోర్ లో ఉన్నట్టుంది యాక్చువల్ గా. అండ్ ఇది మొత్తం హోమ్ థియేటర్. ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి కూడా సేమ్ వ్యూ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. సో బెడ్రూమ్ లో వాళ్ళు పొద్దున్న లేవగానే చుట్టుపక్కల కాంక్రీట్ గోడలు కాకుండా ఇలాంటి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. వావ్, నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఒక హిల్ స్టేషన్ లో ఏదో టూరిస్ట్ ప్లేస్ కి వచ్చి ఒక వ్యూ సైడ్ ఉన్న రూమ్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటది. అండ్ అది ప్రతి విల్లాకు ఉంటది. విల్లా ఉంటది అన్నమాట. అంటే ఎవరు ఫ్యూచర్ లో కన్స్ట్రక్షన్ చేసినా ఆ గ్రౌండ్ లెవెల్ లో చేస్తారు కాబట్టి ఆ హైట్ కన్స్ట్రక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు. సో లేదు కాబట్టి వీళ్ళకు లైఫ్ టైం వ్యూ అన్నమాట. సో ఎప్పుడు కూడా ఏది డిస్టర్బ్ చేయదు ఈ వ్యూ. సో ఇలా ప్రతి ఒక్క విల్లాకి ఈ కైండ్ ఆఫ్ వ్యూ అయితే కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇదైతే వండర్ఫుల్ గా ఉంది సార్. అయితే మనము కాస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ ఎన్ని సైజెస్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి మనకి? ఇప్పుడు 236 square yards మినిమం అనమాట ల్యాండ్ ఏరియా. సో మాక్సిమం వచ్చేసి మనకు 335-350 square yards వరకు ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. బిల్టప్ ఏరియా వచ్చేసి 3,200 square feet నుంచి 5,000 square feet వరకు డిఫరెంట్ సైజెస్ బిల్టప్ ఏరియాలో ఉన్నాయి అనమాట. సో 3.5 CR నుంచి స్టార్ట్ అయ్యి మనకు 5.5 CR వరకు ఉంటుంది. సో ఇట్లా కస్టమర్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి విల్లా సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ అన్ని విల్లాల హైట్ లోనే ఉన్నాయి కాబట్టి పెద్ద చాయిస్ ప్రిఫరెన్సెస్ కూడా ఏ విల్లా అయినా సరే అదే సిమిలర్ గా ఉంటుంది. మనం ఘాట్ దాంట్లో నుంచి మనం పార్క్ చేసుకోవడానికి ఇంటికి రావడానికి సర్కిల్ చేయడం. ఈవెన్ మీరు బయట నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా ఏదో శ్రీశైలం హైవే ఘాట్ వెళ్తారు, ఘాట్కి వెళ్ళినట్టే ఉంటుంది అనమాట. ఆ ఫీల్ వస్తుంది. సో డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయి ఉండాలి. సో ఓవరాల్ గా మనకు వ్యూ అయితే ఇలా వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా ఉంటుంది. ఈవెన్ మీరు ఇక్కడ చూసినట్లయితే
చూసుకున్నట్లయితే ప్రతి విల్లాకి హైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ విల్లా నుంచి ఈ విల్లా 2 feet హై డిఫరెన్స్ ఉంటుంది, దీని నుంచి 2 feet 2 feet 2 feet ఈ విధంగా అక్కడ టాప్ విల్లా పైకి వచ్చేస్తుంది అనమాట. అది వచ్చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 30 meters, అంటే ఆల్మోస్ట్ మీరు 15 floor బిల్డింగ్ మీద నిలబడినట్టు ఉంటుంది. ఫ్లోర్ల మీద ఉన్నట్టు దే కెన్ క్లియర్లీ సీ ద ఔటర్ రింగ్ రోడ్ ఫ్రమ్ దేర్. మంచి వ్యూ ఉంది కాబట్టి చాలా మంది లొకేషన్ కూడా మెయిన్ థింగ్ ఆలోచిస్తూ ఉంటారు. అసలు లొకేషన్ ఎక్కడుంది ఏంటి అనేది. ఎగ్జిట్ 11 అయితే మనకు తెలుసు ఓవరాల్ చాలా దగ్గరలో ఉంది మన విల్లాస్ అని. బట్ ట్రాన్స్పోర్ట్ కానీ యాక్సెసిబిలిటీ కానీ ఎలా అనిపిస్తుంది? ఇది రామోజీ ఫిలిం సిటీకి చాలా దగ్గరలో ఉంది. హార్డ్లీ 3 minutes ఫ్రమ్ రామోజీ ఫిలిం సిటీ, 7 to 8 minutes ఫ్రమ్ ఔటర్ రింగ్ రోడ్. ఎయిర్పోర్ట్ హార్డ్లీ 40 minutes, గచ్చిబౌలి 50 to 55 minutes. విజయవాడ ఇఫ్ యూ టాక్ అబౌట్, ఎందుకంటే అమరావతి ఫామ్ అయిన తర్వాత విజయవాడ టు హైదరాబాద్ జర్నీ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. విజయవాడ ప్రాబబ్లీ టేక్స్ 2.5 hours to 3 hours. ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది కాబట్టి దే కెన్ హార్డ్లీ రీచ్ విజయవాడ ప్రాబబ్లీ ఇన్ 1.5 hour 2 hours ఇన్ ద ఫ్యూచర్. ఈవెన్ టై టు టౌన్స్ మాట్లాడుకున్నట్లయితే ఈవెన్ ఖమ్మం, మిర్యాలగూడ, ఆల్ దోస్ టై టు టౌన్స్ యూ కెన్ రీచ్ ప్రాబబ్లీ ఇన్ 1.5 hour 1 hour 45 minutes. సో కమ్యూట్ పరంగా ప్రాబ్లం లేదు. సో విజయవాడ హైవే పక్కనే ఉంది, హార్డ్లీ 600 meters ఫ్రమ్ విజయవాడ హైవే. సో ఈస్ట్ హైదరాబాద్ లో ఉంది గ్రోత్ కారిడార్. ఐ మీన్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఈస్ట్ హైదరాబాద్ ఉంటాయని చెప్పేసి లుక్ ఈస్ట్ అంటున్నారు. గవర్నమెంట్ కూడా ఈస్ట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో చూసినా, ఉండాలని చూసినా, ఈవెన్ ఇఫ్ లుక్ అట్ ద ఇన్వెస్ట్మెంట్ పాయింట్ యాజ్ వెల్, ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి డెఫినెట్ గా డౌన్ ద లైన్ ఈ ప్రాజెక్ట్ డెలివరీ చేసే వరకే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 60% 70% కూడా రిటర్న్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో అట్లా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో చూసుకున్నా కానీ లేదు, ఉండాలి అనుకున్నా ఎంతకన్నా ప్రశాంతమైన వాతావరణం నాకు తెలిసి హైదరాబాద్ లో దొరికే పరిస్థితి లేదనుకుంటున్నాను. డెఫినెట్లీ, ఎందుకంటే చాలా మంది అబ్బా హైదరాబాద్ లో ఉన్నాం, బిజినెస్లు ఇక్కడే ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఒక వైజాగ్కి వెళ్ళాలి, లేకపోతే ఒక బాలీకి వెళ్ళాలి, అరకుకి వెళ్ళాలి, ఈ కైండ్ ఆఫ్ వాతావరణంలో ఉండాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి నో చాయిస్ బికాస్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇది, లేకపోతే బిజినెస్ కమిట్మెంట్స్, వర్క్ అంతా హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు నిజంగా ఒక బాలీలోనో, ఒక అరకులో, వైజాగ్ లో ఉండాలి అనుకుంటే, ఈ కైండ్ ఆఫ్ హిల్ స్టేషన్ లో ఉండాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అంటే. సో యూఎస్పీస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి. అండ్ డెఫినెట్లీ స్టార్ట్ అయ్యాయా? లైక్ మనం ఆల్రెడీ లాంచ్ చేసామండి. లాంచ్ చేసిన తర్వాత వెరీ గుడ్ రెస్పాన్స్. ఇప్పుడు మనకు తీసుకున్న కస్టమర్స్ అందరూ కూడా హైలీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ తీసుకున్నారు, చాలా మంది లాయర్స్ తీసుకున్నారు, ఈ విధంగా ఫిలిం ఫెటర్ నుంచి కూడా కొంతమంది తీసుకున్నారు. మంచి రెస్పాన్స్ ఉంది. సో రీసెంట్గా లాంచ్ చేసినాము, జూలై ఎండ్ వరకు యాక్చువల్గా లాంచ్ ఆఫర్ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సేమ్ జూలై 31st వరకు కంటిన్యూ చేస్తున్నాము. అంటే whoever books before July 31st, for all of them we are straight away giving them 50 lakhs rupees offer launch. అంటే let's say 3.5 crore villa 3 crores లో, 4 crore villa 3.5 crore లో 50 lakhs. 50 lakh. It's a huge bumper bonanza offer అనుకోవచ్చు అన్నమాట. సో డెఫినెట్లీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి అని తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడే తీసుకుంటే ఇట్స్ బెటర్. స్టిల్ జూలై 31st వరకు. జూలై 31st వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి బుకింగ్స్ అయినాయి మనకి. ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు కూడా. అంటే ఇది కూడా ఎక్స్టెండ్ చేయాలని కాదు, చాలా మంది ఆల్రెడీ విజిట్ చేసి ఉన్నారు లాంచ్ టైంలో. వాళ్ళందరికీ నేను డెఫినెట్ గా ఆఫర్ అనౌన్స్ చేసిన కాబట్టి అది క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అప్పుడు వచ్చినప్పుడు మీరు ఉంది అన్నారు, ఇప్పుడు లేదు అంటే కరెక్ట్ కాదు కదా. అందుకే మేము జూలై 31st వరకు విజిట్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు విజిట్ చేసి డెసిషన్ తీసుకున్న వాళ్ళకి కూడా అందరికి అప్లై చేస్తాం. ఆఫ్టర్ జూలై 31st ఫ్రమ్ August 1st విల్ నాట్ బి ఎనీ ఆఫర్. లిమిటెడ్ విల్లాస్ అండి, 189 విల్లాస్ మాత్రమే మన దగ్గర. దాంట్లో నాకు ఆల్రెడీ 20% సేల్ అయిపోయినాయి లాంచ్ ఈ టైంలోనే. సో ప్రాబబ్లీ మేము అనుకున్నట్లయితే ఇంకొక 1.5 year లో ఐ థింక్ సోల్ అవుట్ బోర్డు పెట్టచ్చు అనుకుంటున్నాము. డెఫినెట్లీ. సో ఒక మంచి ఆఫర్ అండ్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఒక మంచి ప్లేస్, మంచి లొకేషన్ అండ్ మంచి వాతావరణం అండ్ ఎమ్యూనిటీస్ కావచ్చు, స్పెషల్ ఫెసిలిటీస్ కావచ్చు, చాలా ఉన్నాయి. అండ్ వెరీ గుడ్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇది ఒక పవర్ ప్యాకేజ్ ఆఫ్ యూఎస్పీస్ అని చెప్పొచ్చు, అంతేనా సార్? ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ. సో జూలై 31st వరకే 50 lakhs వరకు ఆఫర్. 3.5 crore విల్లా మనకు 3 crores వస్తుంది. బంపర్ ఆఫర్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి ఇప్పుడే విజిట్ అవ్వండి, బుక్ చేసుకోండి. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హ్యాపీ luxury lifestyle in Hyderabad, just like a hill station or Bali. Yeah, thank you so much. Thank you so much.